హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను చింతకాయ తొక్కు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వేరుశనగ పలుకులు ఇలా వేపుకొని పొట్టు తీసుకున్నానండి. కొంచెం పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి మనం 1.5 కప్పు చింతకాయ తొక్కుని వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ చింతకాయ తొక్కు అనేది మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటామండి. ఇందుకోసం పచ్చి చింతకాయలు, మెంతులు, పసుపు కొమ్మలు, పచ్చిమిరపకాయలు వేసి రుబ్బుకొని ముందుగానే స్టోర్ చేసుకొని ఉంచుకొని ఉంటాం. ఆ చింతకాయ తొక్కుని తీసుకొని ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు, 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా చింతకాయ తొక్కు మిశ్రమాన్ని వేసి బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోంచి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తారు. ఇది ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుందండి. ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మొత్తం అంతా దగ్గర పడుతుంది కదా చట్నీ అనేది. ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది రైస్లో కానీ ఉప్మాలో కానీ చాలా బాగుంటుందండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.